హాయ్ ఫ్రెండ్స్, దర్శన అనే తెలుగు మూవీ సన్సెట్ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట, అంటే క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ఒక సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిని చంపుతూ అమ్మాయిల తలకాయ కోసేసి తీసుకుపోయి వాళ్ళ ఇంటికే పార్సల్ చేసి పంపుతుంటాడు. అసలు ఆ సైకో థ్రిల్లర్ ఎందుకు అమ్మాయిల్ని చంపి వాళ్ళ తలకాయ నరికి వాళ్ళ ఇంటికే ఎందుకు పార్సల్ చేసి పంపుతుండు, అసలు అతని బ్యాక్ స్టోరీ ఏంది, అసలు అతనికి ఏం జరిగింది, హీరోయిన్ అతన్ని పట్టుకుందా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే కాన్సెప్ట్ బాగుంది కానీ తీయడం పరమ వరస్ట్గా తీసిండ్రు. సైకో కిల్లర్ చంపుతూ ఉంటాడు, పోలీసులు ఏదో వచ్చి మర్డర్ దగ్గర చూస్తారు, వెళ్ళిపోతుంటారు. మినిమం ఎంక్వైరీ కూడా చేయరు. అంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్లో ఒక అమ్మాయి ఎమ్మటి ఫాలో అయ్యి ఆ షాపింగ్ మాల్లోనే అమ్మాయిని కిడ్నాప్ చేసి వేరే చోట చంపుతాడు. అసలు ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఎత్తుకొని వచ్చారని రోడ్డు మీద సీసీ కెమెరాలో ఎతకడం కానీ, పోయి ఆ షాపింగ్ మాల్లో ఎతకడం కానీ ఏమి చేయరు. ఫస్ట్లో హీరోయిన్ మనకు ఫస్ట్ హాఫ్లో హాఫ్ అన్ అవర్ దాకా జుట్టు కత్తిరించుకొని మొగరాయిల్లాగా తిరుగుతూ వేరే ఇంటికి పార్సల్ తలకాయ పంపుతారుగా, అది ఎవరు పంపారనేది ఎదురుగా షాప్లో సీసీ కెమెరా ఉంటే అక్కడ ఎత్తుకుతారు. అక్కడ ఎతికిన వాళ్ళు పోయి కార్ పార్కింగ్లో కెమెరాలు ఉంటాయి కదా, షాపింగ్ మాల్లలో కెమెరాలు ఉంటాయి కదా, అక్కడెక్కడ కెమెరాలు ఉండకుండా ఉంటాయా? ఎలా కిడ్నాప్ చేసినా కారులో కదా తీసుకుపోయి అన్నీ ఆపి పోలీసులు కార్లు చెక్ చేయొచ్చు, ఏవి చేయరు. అంతేకాకుండా హీరోయిన్ ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది. ఇంటర్వ్యూలో సైకో కిల్లర్ మొగోడు కాదు, అందుకే అందరిని చంపుతుండో అమ్మాయిలనే చంపుతుండంటే ఒక అమ్మాయిని చంపకుండా బెదిరించి పోలీస్ కేసు పెట్టి ఆ అమ్మాయిని సైకో కిల్లర్ కాపాడినట్టు ఈ పోలీస్ దగ్గర ముందే వెళ్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళింది సరే, అక్కడ దాకా అమ్మాయి నిజం చెప్పలేదు, వేరే పోలీస్ ఇంటికా డ్రాప్ చేయడం. అప్పుడన్నా ఆ పోలీస్కి నాతో పాటు వచ్చినంతనే సైకో కిల్లర్ నన్ను బెదిరించి మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు, ఇలా చెప్పమన్నాడు, మీరు వెళ్ళి అతన్ని పట్టుకోండి అని చెప్పచ్చు, అలా కూడా చెప్పదు. తర్వాత తనని కూడా చంపేస్తారు. ఇంకో ముసలతను కూడా ఉంటాడు, వీళ్ళిద్దరు కలిసే చంపుతుంటారు. ఎండింగ్ సరే ఏదైనా ఇస్తలే ఏమైనా జరిగింది అని అనుకుంటే 10 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్లో కొంచెం ఓకే పర్లేదు అనిపించింది. ఎండింగ్ కూడా ఏదో ఇంకా రొటీన్ ఎండింగ్ చంపేయడం. యాక్టింగ్ వైజ్గా హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది, మెయిన్ సైకో కిల్లర్గా చేసిన అతను ప్లస్ ఇంకో అతను ఉంటాడు, వీళ్ళు ముగ్గురు బాగా యాక్ట్ చేశారు. యాక్టింగ్ అయితే బాగా చేశారు, కాకపోతే తీసే విధానం బాగా తీయలేదు. ఇది మీరు ఎవరైనా చూడాలనుకుంటే సన్సెట్ యాప్లో ఉంది, స్ట్రీమింగ్ అవుతుంది, చూసే ఫ్రెండ్స్. నేను ఈ మూవీకి వచ్చి 5కి 2 ఇస్తాను రేటింగ్. డైరెక్షన్ పర్లేదు, బాగుంది కానీ డైరెక్షన్ ఓకే, కానీ కొంచెం ఇంట్రెస్ట్గా తీస్తుంటే బాగుండు అనిపించింది. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.